హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం అరకు వెళ్ళడానికి రైల్వే స్టేషన్ కి వచ్చాం. మేమైతే విశాఖపట్నంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కి 5th గేట్ నుండి ఎంటర్ అయ్యామన్నమాట. వ్యూయర్స్, మరి మనం ఇప్పుడు విశ్వదోమ్ ట్రైన్ తో మరి వైజాగ్ లో స్టార్ట్ అయ్యాము. వైజాగ్ టు అరక్ మరి ట్రైన్ లో వెళ్తున్నాము. సో అంతా గ్లాస్ తో ఉంది. ఎనీథింగ్ మనం హ్యాపీగా చక్కగా చూడొచ్చు. మీరు వెళ్ళేటప్పుడు కూడా విశ్వదోమ్ ట్రైన్ లో వెళ్ళండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూస్తున్నారు కదండి, చుట్టూ కొండలు ఎంత ప్లజెంట్ గా ఉందంటే, ఆ కొండల పైన చెట్లన్నీ కమ్ముకొని అక్కడక్కడే మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి మీరు చూస్తుంటారు కదా. చిప్పట్లో కొనాలి చూస్తే అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది. సో ఇలా వెళ్తూ మళ్ళీ అక్కడ నుంచి క్రాస్ అవుతాం అనమాట. ఆ కొండల పైకి ఎక్కేస్తూ ఉంటాము. బ్యూటిఫుల్ అండి. దూరాన చూస్తున్నారా? ఎస్, 8 ఇది క్రాస్ అయిన తర్వాత గుహల మాదిరిగా ఎంత బాగున్నాయంటే, ఒక చోట అయితే మరీ చీకటిగా అండ్ వెరీ లాంగ్ ఉన్నాయి. ఇది ఇంకొక చిన్న పిల్ల కాలువ. ఆ తర్వాత చాలా పెద్ద మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. పైన ఇంకా మీరు ఆ క్లౌడ్స్ చూడండి, చెట్ల మీద కొండలు, కొండల పైన మబ్బులు, భలే ఉంది కదా. ఎస్, అది రోడ్ వే, అందుకే మరి యూపిన్ లాగా మనకు కనిపిస్తా ఉంది. ఇటు పక్క రైట్ సైడ్ చూస్తే మాత్రం చూడండి, అక్కడక్కడ చెట్లు కొన్ని మనం వెళ్ళి పెట్టినట్టే కనిపిస్తున్నాయి. చాలా పెద్ద వ్యాలీ, మధ్యలో చిన్న విలేజెస్ కూడా మనం కవర్ చేస్తున్నాము. తర్వాత చూడండి వ్యూ ఎంత బాగుందో నిజంగా. మరి కింద ల్యాండ్ అంతా కనిపిస్తుంది అండ్ పైన పీక్స్ చూస్తారు కదా. ఇక్కడ నుంచి మీరు మౌంటైన్స్ చూస్తే కంప్లీట్ హిమాలయాస్ షేప్ వచ్చేసాయి. ఇక్కడ కొండల మధ్యలో స్టెప్ ఫార్మింగ్ అన్నమాట. ఇంకా ఇలాగా దూరాలు కూడా మనకు కనిపించింది. మరి ఇప్పుడు మనం అరకు వచ్చేసాం, చూసారు కదా. మరి అరకు రైల్వే స్టేషన్ లో దిగాము. మరి ఇప్పుడు మనము ఎనీ వెహికల్ తీసుకొని అరకు చూడడానికి వచ్చేస్తాము. చూసారా, కూడా చూసినప్పుడు కంప్లీట్ ఫాగ్ పడుతుంది. కొన్ని చోట్ల వర్షం కూడా పడుతుంది. రైట్ సైడ్ చూస్తే అయితే ట్రైన్ లో మేము వచ్చాము. కంప్లీట్ గా చాలా చాలా కూల్ గా ఉంది.